మొటిమల గుంతలకి ట్రీట్మెంట్ కోసమని ఎక్కడికైనా ఎళ్ళినా కానీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చేస్తామని అంటారు. ఒక చోట ఒక ప్రైజ్ ఉంటుందండి. ఇంకో చోట ఇంకో ధర ఉంటుంది. అసలు ఎందుకు ఇంత ధరలుంటాయి? అసలు ఏ విధంగా మనకి కొత్త టెక్నాలజీస్‌కి, దీనికి పాత టెక్నాలజీస్ ఏమైనా ఉంటాయా? అన్ని రకాలైన రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడ్లింగ్ ఒకటేనా? ఇలాంటి సందేహాలు చాలా మందికొస్తాయి. అవుననే చెప్తాను. చాలా మటుకు డిఫరెంట్‌గా ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేటివి వచ్చేసాయి. థర్డ్ జనరేషన్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైస్ వచ్చిందండి. దానితో పాటు 3 డీప్ టెక్నాలజీ అనే డివైసెస్ కూడా వచ్చాయి. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి? మామూలు మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీకి దీనికి ఎటువంటి తేడాలుంటాయి? మనకి మొటిమల గుంతలకి ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావటానికి అది హెల్ప్ చేస్తుంది? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమల గుంతలనేటివి చాలా కామన్‌గా ఉంటాయి. రోలింగ్ స్కార్స్ ఉంటాయండి. బాక్స్ స్కార్స్ అని ఉంటాయన్నమాట. రోలింగ్ స్కార్ అంటే ఏంటి? రోలింగ్ స్కార్ అంటే గుండ్రంగా ఇలా ఉండేదాన్ని రోలింగ్ స్కార్ అని అంటారు. స్కార్స్ అని అంటారు. స్కార్స్ అంటే మనకొక బాక్స్ ఉంటాయి కదండీ! కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటుంది కదండీ! ఒక అట్టపెట్టె. దానికి ఎలా నిటారుగా ఇలా ఉంటాయో, అలానే మన స్కార్స్ కూడా ఇలా నిటారుగా ఉంటాయి కొంతమందికి. సో, మనకిక్కడ గుంతలనేటివి ఆ విధంగా షేప్స్‌లోని ఉంటాయి. సార్ నాకు రోలింగ్ స్కార్స్ ఉన్నాయా? స్కార్స్ ఉన్నాయా? అని అడుగుతారు చాలామంది. నేనొకటే చెప్తానండి. టైప్స్ ఆఫ్ స్కార్స్‌లో ఇవి రకాలుంటాయి. కానీ మీ చర్మంలో గుంతలనేటివి అన్ని రకాలుగా కూడా ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్‌గా ఉంటాయి. స్కార్స్ ఉంటాయి. అలానే మనకి రోలింగ్ ఎట్రోఫిక్ స్కార్స్ ఉంటాయన్నమాట. ఐస్ పిక్ స్కార్ అంటే ఏంటి? ఐస్ పిక్ స్కార్ అనంటే మనకి ఇలా నెమ్మదిగా ఇట్లా మొత్తం పూర్తిగా నిటారుగా మనకి ఒకటి లోపలికి పిట్ ఉంటుందండి. ఇప్పుడు మనకొక ఐస్‌ని తీసుకొని దాంట్లో ఎప్పుడైనా ఇరగొట్టాలి అనంటే ఏం జేస్తారు? స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని కొడుతూ ఉంటారు. లేదనంటే దానికి పిక్ అని ఉంటుందనమాట. ఆ పికింగ్ దాంతోటి చేస్తే ఏమవుతదనంటే అక్కడ హోల్‌లాగా అయ్యి అప్పుడది ఇరుగుతుందనమాట. సో, అలాంటి దాన్నే మనకు ఐస్ పిక్ అనేది లోపలికెళ్ళి అలా గుంతలాగా ఉంటది చూడండి. దాన్ని ఐస్ పిక్ అని అంటారనమాట. సో, ఇలాంటి 3 రకాలైన స్కార్స్ ఎప్పుడైనా గాని కాంబినేషన్‌లో ఉంటాయి. అలాంటప్పుడు మనం లేజర్స్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ అన్ని రకాలైన లేజర్స్ మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడ్లింగ్ అనేది ఒక మంచి టెక్నాలజీ అనమాట. ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇది రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడ్లింగ్ టెక్నాలజీ. ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడ్లింగ్ వచ్చినప్పుడు ఏమయ్యేదనంటే ఇన్సులేటెడ్ టిప్ తోటి, నాన్ ఇన్సులేటెడ్ టిప్ తోటి అలాంటివి వచ్చేటివన్నమాట. నాన్ ఇన్సులేటెడ్ టిప్ తోటి ఏమయ్యేదనంటే చర్మం లోపలికి ఒక మైక్రో నీడిల్ లోపలికెళ్ళి కింద మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని స్టిమ్యులేట్ చేసేదనమాట. అవి ఇన్సులేటెడ్ కాకుండా నాన్ ఇన్సులేటెడ్ ఉండేవి కాబట్టి మొత్తం అంతా చర్మం పైన అంతా కూడా ఇన్సులేటెడ్‌గా మనం ఎనర్జీ రిలీజ్ అయ్యేదనమాట. అప్పుడేమయ్యేది చర్మంలో మనకి లోపలికెళ్ళి అక్కడ స్టిమ్యులేట్ చేయటంతోటి ఓవరాల్‌గా స్టిమ్యులేట్ అయ్యేది. కానీ పీఏహెచ్ అనే ఛాన్స్ ఎక్కువగా ఉండేదనమాట. అంటే ఇన్‌ఫ్లమేషన్ చర్మం పైన మనకి డ్యామేజ్ అవ్వటానికని ఎక్కువగా ఉండేటివి. బర్న్ అవ్వటానికని ఛాన్సెస్ ఉండేటివి. దాన్ని మార్చి ఇన్సులేటెడ్ టిప్ లాగా మార్చారనమాట. ఇన్సులేటెడ్ టిప్ అంటే ఏంటి? మొత్తం అంతా టిప్ అంతా ఇన్సులేట్ అయ్యి ఉంటుందండి. ఎనర్జీ మాత్రం కింద భాగం మాత్రమే రిలీజ్ అవుతుందనమాట. సో, ఆ ఎనర్జీ మాత్రం కింద భాగంలోనే రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి ఇక్కడ మాత్రమే టిష్యూలో మనకి అవుతుందనమాట. అంటే చర్మం లోపలికి ఎళ్లి, ఆ చర్మం లోపలికెళ్ళినాక అక్కడ భాగంలో మనకి టిష్యూ ఎనర్జీ రిలీజ్ అయ్యి అక్కడ కొల్లాజెన్‌ని రీజనరేట్ చేస్తుందనమాట. ఈ సెకండ్ కొల్లాజెన్ రీజనరేషన్ చేసేది సెకండ్ జనరేషన్ అండి. అయితే థర్డ్ జనరేషన్ వచ్చింది. థర్డ్ జనరేషన్ ఏంటి? కింద టిప్ నుంచే మనకి స్టిమ్యులేట్ అయ్యింది. పైన దాకా ఎనర్జీని లాగుతూ ఉంటుందనమాట. అది ఎలా జరుగుతుందో నేను చెప్తాను, వివరిస్తాను. సెకండ్ జనరేషన్ నుంచి థర్డ్ జనరేషన్‌కి ఎందుకు ఎవాల్వ్ కావాల్సొచ్చిందనే దాని గురించి కూడా నేను మీకు చెప్తానండి. సెకండ్ జనరేషన్‌లో మనకక్కడ టిష్యూలో అక్కడ వరకు ఆ భాగం వరకే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయ్యేది. మనం ఇంకా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తే అది అంతకంటే ఎక్కువగా దూరం డిసిపేట్ చేసేది కాదనమాట. అంటే మన చర్మం లోపలికెళ్ళి కేవలం ఒక సూక్ష్మమైన భాగంలో మాత్రమే అది ఎనర్జీ రిలీజ్ చేసేది. దాంతో మన కొల్లాజెన్‌ని డీజనరేషన్ అవ్వటం ఆపి రీజనరేషన్ అనేది అయ్యేది. కానీ ఎంత సిగ్నిఫికెంట్ అయ్యేది? ఎక్కువగా అయ్యేది కాదనమాట. అందుకోసమే దానికి ఏం చేశారు? ఇన్సులేటెడ్ టిప్స్ పెట్టి పైన ఒక ప్లేట్ పదార్థాన్ని మనం పెట్టి అక్కడికి ఎనర్జీని లాగేవాళ్ళనమాట. అంటే కింద టిప్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఇక్కడ భాగంలో ప్లేట్ పెట్టి మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి లాగేదనమాట. బైపోలార్ ప్లేట్స్ అని అంటారనమాట.
దాంతోటి ఏమయ్యేది, మీకు ఇక్కడి నుంచి ఇక్కడ ఎనర్జీ అంతా లోపలికెళ్ళేటప్పటికి ఇక్కడ వాల్యూమెట్రిక్ హీటింగ్ ఆఫ్ ది టిష్యూ అనేది అయ్యేదనమాట. సో, ఈ వాల్యూమెట్రిక్ హీటింగ్ ఆఫ్ ది టిష్యూ అనేది నెక్స్ట్ జనరేషన్. ఎలా అవుతుంది? వాల్యూమెట్రిక్ హీటింగ్ అయినప్పుడు అక్కడంతా కూడా మన చర్మంలో కొల్లాజెన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఆ వాల్యూమెట్రిక్ హీటింగ్ అక్కడ స్టిమ్యులేట్ అయినప్పుడు మనకి నెమ్మదిగా కొల్లాజెన్ అనేది రీజనరేషన్ 3 డైమెన్షనల్‌గా, అంటే ఇప్పుడు గుంత ఎప్పుడైనా ఫార్మ్ అవుతే మనకి ఇలా అని అంటాం కదండీ! ఆ గుంత అనేది లోపలంతా మనకి 3 డైమెన్షనల్‌గా హాలోనెస్ ఉంటుందనమాట. సో, ఈ వాల్యూమెట్రిక్ హీటింగ్ వల్ల ఏమవుతుందనంటే 3 డైమెన్షనల్‌గా మనకి స్టిమ్యులేట్ అయ్యి కొత్తగా కొల్లాజెన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు సెకండ్ జనరేషన్ చేసినప్పుడు ఏమయ్యేది అనంటే కేవలం కింద మాత్రమే అయ్యి కొత్త కొల్లాజెన్ అన్ని చోట్ల స్టిమ్యులేట్ అయ్యేది. ఇప్పుడు వాల్యూమెట్రిక్ అయ్యేటప్పటికి అంతా స్టిమ్యులేట్ అయ్యి దాన్ని లాగుతూ ఉంటుందనమాట. అలా స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు అది కొద్దిగా బెటర్ అవుతూ ఉంటుందనమాట. సో, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి ఈ విధంగా మనం చేస్తూ ఉంటామండి. 3 డీప్ టెక్నాలజీ అనేది కూడా వచ్చిందండి థర్డ్ జనరేషన్‌లో. 3 డీప్ టెక్నాలజీ అంటే ఏంటనంటే 3 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. ఒక ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సూపర్ఫిషియల్‌గా ఇస్తుందండి. రెండో ఎలక్ట్రోడ్ వచ్చేసి కింద నుంచి ఇంకో కింద భాగం వరకు మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. థర్డ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి మొత్తం కింద నుంచి కింద దాకా ఇలా చేస్తుంది. సో, ఈ 3 డీప్ టెక్నాలజీ తోటి 3 డైమెన్షనల్‌గా కూడా అది మొత్తం స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, కొత్త మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైస్ టెక్నాలజీస్ అనేటివి మనకి మంచిగా పనిచేస్తూ ఉంటాయి. సో, ఇదండి తేడా. ఏ బండికైనా గాని పక్క బండితోటి మనం కంపేర్ చేస్తే దానికి మార్పులు ఉంటాయి కదండీ! ఇంజిన్ పవర్ అనేది వేరేగా ఉంటుంది కదండీ! అలానే దానికి ఆ విధంగా పుల్ అనేది, స్పీడ్ అనేది, యాక్సెలరేషన్ అనేది, బ్రేక్ స్పీడ్ అనేది అన్ని మార్పులు ఉంటాయి కదండీ! సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగా మారుతూ ఉంటాయి కదండీ! అలానే ఇది కూడా అన్నమాట. కొత్త తరం మెషిన్స్ వచ్చినప్పుడు మనకి కొత్త తరంగా మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సేఫ్టీ ఎక్కువగా ఉంటాయి. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావటానికని, మొటిమల గుంతల్లో మనకి మంచి బెనిఫిట్ రావటానికని, కొత్త రకమైన రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడ్లింగ్ డివైసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దాని గురించని నేను మీకు వివరించాను. మా దగ్గర లేజర్స్‌తో పాటు మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేటివి కాంబినేషన్ చేస్తాము. కొత్త టెక్నాలజీస్, ప్రపంచంలో మంచి టెక్నాలజీస్ అనేటివి మనం తీసుకొచ్చామండి. తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి బెనిఫిట్స్ రావటానికని నేను చేశానండి. మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకొని చేయవచ్చండి. రిజల్ట్స్ అనేటివి చక్కగా ఉంటాయండి. నెలకొకసారి మనం చేసుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్ అనేది మనం ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి సన్ స్క్రీన్ అనంటే ఉదయం, మధ్యాహ్నం అనేది ప్రొసీజర్ చేసుకున్నాక పెట్టుకోవాలి. రెడ్‌నెస్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? రెడ్‌నెస్ అనేది మనకి ఒక రోజు వరకు మాక్సిమం ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. 3 రోజుల వరకు మాక్సిమంగా చూడవచ్చండి అరుదుగా. అలానే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేసినాక మనము ఇతరితర సీరమ్స్ అనేది కూడా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయవచ్చండి. అలానే సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది కూడా కాంబినేషన్ చేయొచ్చండి. ప్లెయిన్ సబ్సిషన్ కూడా కాంబినేషన్ చేయవచ్చనమాట. నెక్స్ట్ 1 మంత్ తర్వాత నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా చేయవచ్చండి. ఎల్ఏడిడి థెరపీస్, మైక్రో డర్మాబ్రేషన్ అనే ప్రొసీజర్స్ కూడా మనం చేస్తూ ఉంటామనమాట. సో, కాంబినేషన్‌లో మనం చేస్తున్న ట్రీట్మెంట్స్ తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, మొటిమల గురించని, మొటిమల గుంతల గురించని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదండీ! మీకు ఎటువంటివైనా మొటిమల గురించని, మొటిమల గుంతల గురించి ఏమైనా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా గాని వాళ్ళ పిల్లలకి, ఎవరికైనా సరే మొటిమల గుంతలు ఉన్నాయి, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలి అని ఎతుకుతున్నారనంటే అసలు ఏ విధంగా మంచిగా ఉంటుంది అనే దాని గురించి నేను ఈ వీడియో చేశాను కాబట్టి వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా వీడియోస్‌ని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.